శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. జపధ్యానాదుల విషయంలో భక్తులు వెలిబుచ్చిన అనేక సందేహాలకు శ్రీ శారదాదేవి ఇచ్చిన సందేశాలను ఈరోజు చూద్దాం. జపధ్యానాలకంటూ ఒక నిర్ణీత సమయం కేటాయించటం ఎంతో అవసరం. సరైన సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందో చెప్పలేం. ఎవరూ ఎదురుచూడని వేళలో ఆ తరుణం హఠాత్తుగా వస్తుంది. డబ్బు ద్వారా, మానవ ప్రయత్నం వల్ల సాధింపలేని అనేకం కాలమహిమ సాధింపగలుగుతుంది. అందువల్ల సమస్యల ఒత్తిడి ఎంతగా ఉన్నప్పటికీ కొన్ని నియమాలను అంటిపెట్టి ఉండటం ఎంతో అవసరం. అమ్మా, పనులు ఒకవైపు, వ్యాధుల లాంటివి మరొక వైపు, ఇలా అనేక కారణాల వల్ల దేనిని సరిగ్గా ఆచరించలేకపోతున్నాం. అవును, వ్యాధులు మనిషి కట్టడిలోనివి కావు. ఇక నిజంగానే పనుల ఒత్తిడి నిన్ను కృంగదీసేదిగా ఉంటే ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని నమస్కరించు. మరేం చేయగలం? అమ్మా, సాధనలకు తగిన సమయమేది? సంధ్యా సమయాలు. ఆ సమయాలలో భగవంతుడిని స్మరించడం చాలా మంచిది. రాత్రి గడిచి పగలు రాబోయే సమయాన్ని, పగలు గడిచి రాత్రి ఏతించే సమయాన్ని సంధ్యా సమయం అంటారు. ఆ సమయంలో సహజంగానే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక బలహీనతలను గురించి మాతృదేవితో చెప్పుకున్నప్పుడు ఆమె ఇలా అన్నారు: నాయనా, అమావాస్య, పౌర్ణమి రావటం ఎలా ప్రకృతి సహజమో అదేవిధంగా మనసులోని బలహీనత కూడా సహజం. కొన్ని సమయాల్లో ప్రశాంతంగాను, కొన్ని సమయాల్లో అపవిత్రంగాను, చంచలంగాను ఉండటం మనస్సు స్వభావం. భగవంతుని పవిత్ర నామాన్ని ఉచ్చరించు. నామజపం చేస్తూ ఉంటే ఆయనే ఒకరోజు నిన్ను లౌకిక బంధాల నుండి విడిపిస్తారు. నాయనా, ఆయనే స్వయంగా విడిపించకపోతే ఎవరైనా ముక్తి పొందటం సాధ్యమా? ఆయన పట్ల అచంచల విశ్వాసం పెంపొందించుకో. బిడ్డలకు ఏ రకంగా తల్లిదండ్రుల ఆశ్రయమో అలాగే నువ్వు గురుదేవులను భావించు.